యథా వ్రజగోపికానాం, వ్రజగోపికల వలే అన్నాడు. వ్రజగోపికల వలే అంటే వారు ఎలా ఉన్నారు? వారు ఎలా ఉన్నారంటే వాళ్ళు భాగవతంలోకి పరిగెత్తాలి. ఆ భాగవతం అన్ని స్కంధాలు గట్టిగా తిరగవేస్తే దొరుకుతుంది మనకి ఆ గోపికలు. ఏం భాగవతంలో ఎందరు భక్తులు లేరండి, కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? అది మనం ప్రత్యేక దృష్టితో చూడాలి. అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎంత విస్తృతమైన అవతారం. ఆయన అవతారాల వేట్లో కూడా అంత విస్తృతి, అంత లోతు ఇంకో అవతారంలో కనిపించదు. అంత డెప్త్, పైగా అంత స్కోప్, ఆ రెండు ఉన్నాయి అందులో. అంత విస్తారము, అంత గభీరము అయినటువంటి గొప్ప తత్వం కృష్ణతత్వం. అవతారం యొక్క విస్తృతి కూడా అంత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి అవతారంలో స్వామికి ఆర్త జిజ్ఞాస అర్థార్థి జ్ఞానభక్తులు అందరూ ఉన్నారు. అయినా ఈయన చెప్తున్నది పరమప్రేమ రూప అనే ప్రేమభక్తిని ప్రకటిస్తున్నాడు గనక తత్ప్రేమభక్తికి ఈయన ఉదాహరణగా చూపిస్తున్నటువంటిది. అది సాధన స్థాయిలో ఉన్న భక్తుల గురించి చెప్పడం లేదు, పరాభక్తికి చెందిన వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. పరాకోటికి చెందిన భక్తుల గురించి ఉదాహరణ చెప్తున్నాడు. అందుకే దృఢ నిశ్చయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క తీరు, వారికి గోపికల్ని ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎందుకయ్యా గోపికలను ఉదాహరణ చూపిస్తున్నాడంటే ఆ గోపికల గురించి గోవిందుడే చాలా చాలా మార్లు అనేక రకాలుగా చెప్తూ ఉంటాడు. గోపికల భక్తిని చూసి అసూయ పడ్డవాళ్ళు ఎందరెందరో మనకి కనిపిస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్క గోపిక ఒక్కొక్క యోగశక్తి స్వరూపమే. ఈ గోపికలు ఎవరయ్యా అంటే ఆ భగవానుడు పరమాత్మ అవతరిస్తున్నాడని తెలిసి ఆ పరమాత్మ కోసం తప్పించుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆయనే దిగొస్తున్నాడు కదా అని వీళ్ళందరూ వచ్చేసేట ఆయన కోసం. అలా వచ్చిన వాళ్ళు గోపికలు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చారు అంటే కోరికతోనే వచ్చారు. కానీ ఆ కోరిక మనం అనుకునే నకామయమాన నిరోధ రూపత్వాత్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ. అది కోరుకోవడం కాదు, అది నిరోధ రూపము. నిరోధము అంటే అన్ని కోరికల్ని ఆపేసేది అని అర్థం. అంటే వీరి సమస్త వాంఛలన్నీ కృష్ణుని యందే లీనమైపోయాయి తప్ప అక్కడి నుంచి మరి ముందుకు సాగలే. కృష్ణుడి దగ్గరికి చేరాక మరి అటు వెళ్ళవు ఇటు వెళ్ళవు, అందులోనే ఉంటుంది. ఎందుకంటే కృష్ణునికి అటు మరొకట్లేదు, ఇటు నుంచి అటు వెళ్ళాక మరి ఇటు రాదు, అంతే కదండి. అందుకు వాడికి మళ్ళీ పునరావృత్తినోర్జన, ఆ తత్వానికి చేరితే మరి వెనక్కి రాదు. అందుకే నిరోధ రూపం ఆగింది అక్కడ. ఈ ఆత్మ యొక్క ఈ మనోబుద్ధుల యొక్క ప్రవాహం వెళ్ళి అక్కడ ఎలాగైతే నదికి సముద్రం నిరోధ స్థానమో చిత్తవృత్తికి నిరోధ స్థానం పరమాత్మ. అందుకు వీళ్ళ చిత్తవృత్తికి అంత వేగంగా నది సముద్రంలో కలవడానికి ఆ వేగశక్తి నదికి ఎలా ఉన్నదో ఇక్కడ ఈ జీవుడు, గోపిక యొక్క జీవుడు పరమాత్మతో కలవడానికి ఈ కామన అనేది ఒక వేగశక్తిలా పనికొచ్చిందే తప్ప వాళ్ళు నిజానికి నకామయమాన. పైగా తదర్పిత అఖిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులత అనడానికి వాళ్లే ఉదాహరణ. ఆయన విస్మరిస్తే వాళ్ళు ఉండలేరు. భాగవతంలో గోపికలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించారో మనకు కనిపిస్తుంది. యా దోహనే వహననే మథనోపలేప ప్రేంఖ్యంకణాత్మరుదితో క్షణమార్జనాదౌ గాయంతి చైనమనురక్త ధియాశ్రుకంఠో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమ చిత్తయానా అంటారు భాగవతంలో. ధన్యా వ్రజస్త్రియ, వ్రజస్త్రీలు ఎంత ధన్యులో. ఎలాగంటే వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడితోనే జీవిస్తుంటారట. వాళ్ళ మనోరథంలో భగవంతుడు ఉంటాడట. మన మనోరథంలో నానా చెత్త ఉంటుంది. గోపికల యొక్క మనోరథమునందు అంటే వాళ్ళ కోరికల్లో భగవానుడు ఉన్నాడు, వాళ్ళ మనస్సులో భగవానుడు ఉన్నాడు. వాళ్ళు పాలు పితుకుతూ ఉన్నా, ధాన్యం దంపుతూ ఉన్నా, కవ్వంతో పెరుగులు చిలుకుతూ ఉన్నా, వాళ్ళ పిల్లల్ని లాలిస్తూ ఉన్నా, చివరికి అంట్లు తోముతూ ఉన్నా, ఏ పని చేస్తున్నా వారి కళ్ళ అలా నీళ్లు వస్తూనే ఉన్నాయట. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటున్నారట. ఎందుకంటే ఇన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు, కానీ నిరంతరం ఆ మనస్సు ఆ పరమాత్మ యందే లగ్నమైంది. అది మనకు భాగవతంలో కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఆయన్ని చూస్తూనే ఉంటారు. ఆయన మేతలు మేపడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుని ఆయన్నే చింతన చేస్తూ ఉంటారు. నిరంతర చింతన, కానీ ఏ పని మానలేదు. వాళ్ళు పనులన్నీ బాహ్యంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ సర్వాచారములు పరమాత్మకి అర్పణం చేశారు. ఏది చేస్తున్నా కూడా ఒక గోపిక ధాన్యం వండుతూ అనుకుంటోందిట, ఈ ధాన్యం నుంచి వచ్చిన బియ్యంతో పాయసం వండుతాను, పరమాత్మకు పెడతాను. ఇదే దృష్టి. అలాగే పాలు పితుకుతూ ఉంటే వెనక నుంచి కృష్ణుడు వచ్చి నాకో అని అడిగినట్టు ఒక గోపిక కనిపిస్తుందిట. వెంటనే ఆయన అడుగుతున్నాడు కదా అని పోస్తుంటే నేల మీద పడుతున్నాయట అన్నీ. ఇలా నిరంతరం ఏది చేస్తున్నా అది ఆ స్థితి ఉన్నదే, ఆ ఉన్మాద స్థితి మనకు అర్థం కాదు. గోపికల్ని పిచ్చివాళ్ళు అనుకున్నారు కొంతమంది. నన్ను పిచ్చివాళ్ళు అంటున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది. సర్వశ్రేష్ఠుడైన పరమాత్మను వదిలి ప్రపంచాన్ని పట్టుకునే మీరు పిచ్చివాళ్ళ?
దేనికి పనికిరాని ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకున్న తెలివైన దాన్ని నేను పిచ్చిదాన్నా అని అడిగిందిటండి గోపిక. కనుక గోపికల ఉన్మాద స్థితి ఉన్నదే, ఆ ప్రేమోన్మత్తత, అది అర్థమయ్యేది. ఒక్కసారి రాసలీలకు దుమికి చూస్తే ఆ కాండంలో అర్థమవుతుంది. ఆ కృష్ణ వేణుగానం విన్న వెంటనే వారిని వారు మరచి ఉన్నవారు ఉన్నట్లే కదిలి వెళ్ళిపోయేట్టు ఆ పరమాత్మని దర్శించడానికి ఆ వేణునాదంతో. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు అలాగే వెళ్ళారు. అంతేగాని ఆయన ప్రియుడని ఆయన్ని రంజింపజేయాలని అలంకారాలు మార్చుకునే వెళ్ళలేదు. పరుగు పరుగును పరిగెత్తారు స్వామి వద్దకు. అలా గోపికలు వెళ్ళినప్పుడు ఆ స్వామి వారికి ఎలా దర్శనమిచ్చారంటే, అది శరద్రాత్రి శీత చంద్రాతపాంతరాల వేళ. ఆ శరత్రాత్రి వేళ వెన్నెల కురుస్తూ ఉంటే ఆ కల్పవృక్షపు నీడ పరమాత్మ వేణువును మ్రోగిస్తూ ఉంటే చూసి అలా స్తబ్దులే నిలిచిపోయేటవాడు. ఆ నిలిచిపోయిన స్థితిలో వాళ్ళకు కనబడ్డ దృశ్యాలు వేరు. గంధర్వాంగనులు సైతం కృష్ణ వేణుగానం విని పరవశించిపోయిన ఘట్టం, దేవతలు ఋషులు అందరూ ఆ బృందావన వీధిలో ఉన్న పరమాత్మను నమస్కరిస్తున్న దృశ్యం, చుట్టూ ఉన్న జంగమ జగత్తు కూడా భగవాన్ని చూస్తూ పరవశిస్తున్న దృశ్యం చూశారు. వీళ్ళందరూ కూడా చూసి కృష్ణ వేణుగానంలో వీరందరూ తన్మయులవుతూ ఉంటే వీరు కూడా ఆ తన్మయమైన సంగీతంలో లీనమైపోయి ఆ వేణు మాధురిని గానం చేస్తారు. అక్కడి నుంచి వారు ఆ కృష్ణుని ఎలా ఉపాసించారో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నిరంతర అనుభవం, అందులో వారికి కృష్ణుని నుంచి ఏమీ కోరుకోలేదు, కృష్ణునే కోరుకున్నారు. అంతేకాదు ఏ కృత్యం చేస్తున్నా ఏది చేస్తున్నా పరమాత్మ చింతన తప్ప మరొకట్లేదు. అందుకే గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితా. ఆ గోవిందుడు తమ మనస్సు అపహరించాడు అనే చిత్తం కలిగినటువంటి వారు వాళ్ళ శరీరాన్ని కూడా వాడు మర్చిపోయారు. కృష్ణ వేణుగానం వినగానే ఎలా బయలుదేరారంటే కల్లాపి జల్లుతున్నామే అదే స్థితిలో వెళ్ళిపోయింది అక్కడికి. అలాగే ఆభరణం వేసుకుంటున్నామే, ఆయన వేణుగానం విన్న వెంటనే కంఠానికి వేసుకోవలసిన ఆభరణాన్ని కాలికి అందిగా వేసుకుంది, కాలి అందని కంఠానికి ఆభరణంగా వేసుకుంది. అంటే తమ దైహిక స్పృహనే విస్మరించి వెళ్ళిపోయినటువంటి వారు ఆ కృష్ణ ప్రేమోన్మత్తతో కదిలిపోయినటువంటి వారు. అందుకే వాళ్ళ గురించి అనుకుంటూ ఉద్ధవుడు వేదన పడతాడు. ఉద్ధవుణ్ణి కృష్ణ పరమాత్మ పంపిస్తాడు బృందావనానికి. ఎప్పుడు ఆయన మధురకు వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట చెప్తాడు, స్వామి నేను మళ్ళీ వస్తాను అని. ఎందుకంటే అప్పుడు ఏడుస్తున్నారు కానీ వాళ్ళకి ఆ మాట చెప్పాడు కానీ ఆయన వెళ్ళలేదంటే కృష్ణుడు అబద్ధం ఆడినవాడా అంటే, ఆయన అబద్ధం ఆడాడంటే మనకి ఎంత పాపం వస్తుంది. ఆయన అబద్ధం ఆడ్డా, ఆయన మళ్ళీ వస్తాను అంటే మీలో ఉన్నవాడిని ఈ విరహవేదన చేత నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు, కానీ నేనున్నానన్న విషయం మళ్ళీ మీకు డెప్త్కి వస్తుంది, అది నేను వస్తానంటే. అందుకే ఆయన ఏం చేశాడంటే ఉద్ధవుడిని పంపించట, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి నేను క్షేమం అడిగానని చెప్పు అని. ఉద్ధవుడు వెళ్ళాడు. వెళ్ళి చూశాడు వాళ్ళని. ముందు యశోద ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు ఉద్ధవుడి దగ్గరికి. వచ్చినప్పుడు ఆ ఉద్ధవుడితో వాళ్ళు స్వామికి తమకి ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్తే, ఆ బృందావనంలో మీరు విహరించిన జాడలని నాకు చూపిస్తారా అన్నట్ట ఉద్ధవుడు. సరేనని తీసుకెళ్ళి చూపిస్తే పడి దొర్లేట ఆ బృందావనంలో. ఆయన ఏమిటి ఇంత దొర్లుతున్నావు, కృష్ణుని యొక్క పాదస్పర్శ చేత పవిత్రమైందనా ఇంత దొర్లుతున్నావు అని అడిగట. కాదు మీ పాదస్పర్శ చేత పవిత్రమైనటువంటిది అన్నాడు. కృష్ణుడి తర్వాత ఏది మీలాంటి భక్తులేరి, కనుక మీకు సందేశం పంపించడానికి కృష్ణుడు నన్ను పంపలేదు, మీ ద్వారా నాకు సందేశం ఇప్పించాడు. భక్తి అంటే ఇది అని చూపించాడు నాకు అన్నట్ట ఉద్ధవుడు. అందుకు భక్తి అంటే ఇది అని కృష్ణుడు సర్టిఫై చేసిన భక్తి గోపికా భక్తి. ఆసామహో చరణరేణు జుషామహింస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుశ్యజం స్వజనమార్య పథంచ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం. అయ్యా, వాళ్ళు ధర్మాలనే విడిచిపెట్టి పరమాత్మ వైపు పరపురుషుడి వైపు పరిగెత్తారే. ధర్మాలను విడిచిపెట్టారంటే నా భర్త, నా తండ్రి, నా ఇల్లు అనేటువంటి ధర్మములే విడిచిపెట్టి భగవంతుడి వైపు పరిగెత్తారే. ఇది ఎక్కడైనా తగునా? ధర్మాలను ఏంటయ్యా, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి ధర్మము అధర్మము రెండూ విడిచిపెడతాం. పుణ్యపాపకర్మలు ఉభయములు క్షయమైతేనే కదా కైవల్యం ఉన్నది. కనుక వాడు వెళ్ళింది పరపురుషుడి గురించి కాదయ్యా, పరమపురుషుడి గురించి. ఆ పరమపురుషుడి గురించి వెళ్ళినప్పుడు ధర్మాధర్మముల స్పృహ వాళ్ళకి లేదు. పరమాత్మ వైపు లాగబడ్డ జీవులు వాళ్ళు, అలా పరిగెత్తినటువంటి జీవులు వారు. పైగా ఎటువంటి స్వామిని వెతుక్కున్నారు వాళ్ళు? వేద మంత్రములు, ఆ మంత్రములను అనుష్ఠించే యోగులు జన్మల జన్మల సాధనలు చేస్తూ వెతుకుతూ ఉంటారు ఆయన్ని. అందుకే ఇక్కడ శృతిభిర్విముగ్యాం అన్నారు. అంటే వేద మంత్రముల చేత వెతకబడుతూ కూడా వాటికి కూడా దొరకనివాడు అన్నట్టు.
వేదమంత్రములకు కూడా దొరకనివాడు ఆ పరతత్వం. ఎందుకంటే వేదములంటే మాటకి సంబంధించినవి, భావానికి సంబంధించినవి. భగవానుడు ఆ రెండిటికి అతీతుడు కనుక వేదములకు కూడా నిషేధవాక్యముల ద్వారా పరమాత్మని చెప్తున్నాయే తప్ప సిద్ధవాక్యములతో చెప్పలేకపోతున్నాయి. నిషేధవాక్యములు అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్తున్నాయి తప్ప ఇదే అని పరమాత్మని చెప్పలేకపోతున్నాయి. అలా వేదములు సైతము ఏ పరమాత్మని వర్ణించలేకపోతున్నాయో అలాంటి పరమాత్మని స్వజనాన్ని విడిచి అన్నిని వదిలి ఆ బృందావనంలో వాళ్ళు అందుకున్నారు అంటే అలాంటి వాళ్ళు తిరిగినటువంటి ఆ బృందావనంలో ఓ గడ్డినై పడి ఉన్నా నేను ధన్యుణ్ణయ్యేవాణ్ణి, ఆ గోపికా చరణ ధూళిని పొందగలిగేవాణ్ణి అనుకున్నట్టు మహానుభావుడు. అలాగా వారి యొక్క భక్తి గురించి అనేకములైన భావాలు మనకు కనిపిస్తూ ఉంటే ఈ దివ్యమైనటువంటి భాగవత గ్రంథంలో మనకి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.